Bopa and welcome to my channel Afrikala Makati. So this is day 4 in Bali. Traveling. పొద్దున లేచినప్పటికెళ్ళి ఇవాళ ఐటినరీ ప్రకారం మనం రైస్ టెర్రస్ కి ఫాలోడ్ బై తీర్థ టెంపుల్ అండ్ వోల్కెనో అండ్ ఉబుడ్ మార్కెట్ అని షాపింగ్ కోసం ఉంది. ఇవి కవర్ చేయాలి. బట్ జర్నీకి 2.5-3 hours పోయింది. అండ్ ముందు బాలికి కూడా మేము అటే వెళ్ళాం. అసలు ప్రాపర్గా ఐటినరీలో ఇన్వాల్వ్ అయ్యి ప్లాన్ చేసుకుంటే ఇంత ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు అనిపించింది. దట్స్ ఎ మిస్టేక్ వి డిడ్. Zip line, no? No zip line. No zip line. Yeah, just for walk you can bring down. Yeah? So Okay. this is the rice terrace. అంతే లేరా ఫోటోలో వీడియోలో క్రేజీ చూపించే దానికంటే ఇక్కడ నుండి ఫోటో తీసుకుంటేనే బెటర్ కనిపిస్తుందేమో. కానీ ఇక్కడ స్వింగ్ ఎక్కువ ఫీల్ లేదు, నువ్వు అబ్జర్వ్ అయ్యి. ఎక్కువ ఫీల్ లేదు, ప్లస్ అక్కడేమో స్వింగ్ ఫీల్ ఉంది, వ్యూ లేదు. ఇక్కడ స్వింగ్ ఫీల్ సేఫ్ లేదు. గజుగా రెండింటి కట్టిరు అంతే. అవును, అక్కడ కూడా అంతే ఉంది. ఆ రెండింటిని మళ్ళీ ఇట్లా అటాచ్ చేసి నేను చూసిన. నేను చూడకుండా ఎక్కుతా అనుకున్నా నువ్వు. చిటికలే పాపం కోడింగ్ కట్టేసి పాపం కోడి ఉంది ఇలా. ఢిల్లీ 6 లో కూడా గట్లే ఉంటాయి. సో అటు ఎక్కాలంటే ఎక్కొచ్చు. ఆల్రెడీ చీకటి ఉంది, కళ్ళద్దాలలో. నువ్వు చెప్పినంత ఇక్కడ ఇల్లు ఏం కనిపిస్తుంది తెలుసా? అన్ని కొబ్బరి చెట్లు తప్పితే రైస్ టెర్రసే కనిపిస్తలేదు. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అస్సలు లేదన్నమాట. ఏదో వెళ్ళామా అని కవర్ చేసినట్టుండే. ఫ్రమ్ దేర్ వి వెంట్ టు తీర్థ టెంపుల్. నిజంగా డేస్ అండ్ డేస్ జస్ట్ ప్రయాణానికి అవుతుంది. కైండ్ ఆఫ్ టైర్డ్ ఎట్ దిస్ పాయింట్. బట్ 4 days నుంచి బాగా ఎక్సైట్ అవుతున్న థింగ్ టెంపుల్స్. ఎనీ టెంపుల్ ఇక్కడ కల్చర్ ఎట్లుంటది, ఆర్కిటెక్ట్, ఆర్ట్, అవి చూడాలి. గాడ్ అంటే ఏంటి అసలు వీళ్ళకు? గాడ్ అన్ని గుళ్ళు కనిపిస్తున్నాయి కానీ అసలు గాడ్ ఏంటిది అన్నది. ఎందుకంటే బాలీలో ఉన్న వాళ్ళందరూ హిందూస్ అంట. వెల్కమ్ టు హోలీ స్ప్రింగ్. ఇట్స్ రైనింగ్ నానా. ఇక్కడ వన్ మేజర్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది, వీళ్ళకి ఒక స్తూపం లాగా ఉండి దాని మీద మనం ప్రసాదాలు పెట్టినట్టు వీళ్ళు ఆఫరింగ్స్ ఇస్తారు. అది అన్ని షాప్స్లలో ఇళ్ళకైతే ప్రతిదానికి సపరేట్ రూముల్లాగా కట్టారనమాట. సో అట్లా దేవుడి రూమ్ కూడా సపరేట్గా కట్టినే ఉన్నాయి. పువ్వులు, ఆకులు, సిగరెట్, బిస్కెట్, ఇంట్రెస్టింగ్. Money, cigarette, food. And even they offer meat. They offer meat. మన దగ్గర రావి చెట్టు లాగా ఇక్కడ ఇది చెట్టు. Here we are into temple. కానీ ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే, ఇట్స్ నాట్ ఫనీ బట్ ఐ డోంట్ నో, దే ఆర్ ఓకే మేబీ విత్ దిస్. షూస్ వేసుకోవచ్చు, చెప్పులు వేసుకోవచ్చు, ఎలా పడితే అలా రావచ్చు. బట్ టెంపుల్ లోపలికి రావాలంటే మాత్రం ఇలా దీన్ని ఏమంటారు వీళ్ళు, సర్వంగా అంటారా? ఇయో గిది చూడ, ఇయో ఒకటే చెట్టు, ఆ కాయ చూడు. చెట్టు ఏమో ఉంది గిత్తత్తా, గగ్గ చూడవు ఎంత పెద్ద ఉంది ఆ కాయ. కెమెరాలు ఇంకా చాలా చిన్నగా కనిపిస్తుంది. ఆవకాడో అంత ఉంది అది. ఆవకాడో భలే పెద్దగా కనిపిస్తుంది. గుమ్మడికాయ అంత ఉంది. మా వర్షం పడుతుంది. దిస్ ఇస్ టెంపుల్. గుడి అన్న ఫీల్ తెలుస్తలేదు అంటున్నావా? మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా డిఫరెంట్గా ఉంది. మన గుళ్ళు అంటే డైలీ పూజలు, వ్రతాలు, మంత్రాలు అట్లుంటాయి కదా. వీళ్ళు ఒకసారి వెళ్ళి ఐ గెస్ లుక్ అలా అనిపించింది ఏంటంటే ఫుడ్ ఆఫరింగ్ అలా చేసేసి ప్రేయర్ చేసేసి వచ్చేస్తారు. అక్కడ పంతులు ఉండి అలా జరిగేది ఏం లేదన్నమాట. మంచి ఫోటోలు ఇందాక ముసలాం పోజ్ మంచిగా ఇచ్చారు.
సో ఇది గాడ్, దాంట్లో ఎక్కడ ఉన్నాడు గాడ్? ఆ మీద. సో అది టెంపుల్ అంట. సో ఆ టెంపుల్ కాడ ఫస్ట్ ఫోటోలు తీసుకుంటారు, లోపలికి నాట్ అలౌడ్. అంటే దేన్ని టార్గెట్ చేసి ఫోటో దిగుతావు తెలుసా నీకన్నా? సరే మనసులో ప్రే చేసుకో. మెయిన్ టెంపుల్ అనుకుంటున్నాం. మెయిన్లీ అలా గుడి ఆర్కిటెక్చర్ వైజ్లో డిఫరెన్స్, పూజల వైజ్లో డిఫరెంట్ చాలా అనిపించింది. లిటరల్గా మేము ఏ దేవుడి దగ్గరికి వెళ్ళామో తెలియకుండానే వెళ్తే అక్కడ ఏదో రాసి ఉంటుంది, ఏదో తెలుస్తుంది అనుకున్నాం. అది శివలింగం అని నేను అనుకుంటున్నా, ఐ గెస్ సో కదా. బట్ లింగంని చూసినాం. ఇక్కడ చెప్పాను కదా ముందు, శివుడు, విష్ణు, కృష్ణుడు ఇలాంటి దేవుళ్ళు ఇక్కడ హిందూయిజం ఉంది అని చెప్పేసి. అయ్యో నందిరా ఇది, నంది. సో ఏ టెంపుల్కి వచ్చినా కూడా తెలియదు. యా తప్పదు, ఇక అందరు అట్లనే ఉన్నారు కదా. అసలు దేవుని ఫోటో ఉందా, దేన్ని చూసి దేవుడు అనుకుంటారు అన్నది కూడా అర్థం కాలే. సో కానీ ఓవరాల్ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఇండియా. మన ఈవెన్ దో హిందూయిజం అయినా కూడా మన పూజా విధానం గుళ్ళకి ఎంత డిఫరెంట్ ఉందో అర్థమైంది. పైన చూడు, ఆ పైన ఏంటిదో కానీ ఓ మై గాడ్, ఓ గింత వాసన. చేపలు, పెద్ద పెద్ద చేపలు. ఇక్కడ ఫీడ్ చేస్తారు ఇక. అదే రైస్ అన్నాడు కదా, బొట్టు ఏదో. సో హోలీ వాటర్లో స్నానం చేసి అందరూ వస్తలేరు, బట్ మెజారిటీ ఆర్ ట్రస్టింగ్. మనం కూడా వేస్తాం, చేసి ఇందులోకి వెళ్ళి వాటర్ ఫ్రెష్గా ఉన్నాయి కదరా. కానీ వెట్టి డ్రెస్తో పోవద్దా చూడు. మేడం స్నానం చేసి మునికి లోపలికి పోదాం అన్నది. ఇప్పుడు ఆడ ఆపితే బొక్క అయ్యేది మళ్ళా. Emotional damage. కళ్యాణ్ సో హోలీ స్ప్రింగ్ వాటర్కి వెళ్ళాలంటే ఈ డ్రెస్లు వేసుకొని వెళ్ళాలి. అటు చేంజింగ్ రూమ్ అటు ఉందా? మేము ఇంకేదో అనుకున్నాను. ఆ మేడం అయితే ఆడుకోదాము, ఈడుకోదాము, ఇవి చేద్దాము. సరే సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. తర్వాత వెళ్ళే ముందు ఇక్కడ దేవునికి ఆఫరింగ్ ఇవ్వాలి, తర్వాత వెళ్ళాలి. ఇదంతా వేరే వాళ్ళు చేసేది చూస్తే అర్థమవుతుంది. తెలియని వాళ్ళకు స్టిల్ అక్కడ ఒకరిని గైడ్ లాగా వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళు అదంతా చెప్తారు, మనకు వీడియోలు ఫోటోలు కూడా తీస్తారు అన్నట్టుంది. సో మేము అదంతా ఏం తీసుకోలే. అగరబత్తి సేమ్ మనవాసం మీద అంబికా అగరబత్తి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బారు బత్తి. నానా ఇగో ఆ కుండీలో నీళ్ళు ఉన్నాయి, అవి దీని మీద చల్లి అక్కడ పెట్టి మొక్కు. మనకి ఇక్కడ గుళ్ళల్లో గుండాలు ఉంటాయి కదా, స్నానాలు చేసినట్టే సిమిలర్ కాన్సెప్ట్. కొన్ని కుండలు లాంటి షేపులు ఉన్నాయి, దాంట్లో ఉండే నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తాయంట. కొన్ని మనీకి, కొన్ని కిడ్స్, కొన్ని పీస్ఫుల్నెస్, కొన్ని హెల్త్, అలా అన్నమాట. వన్ ఆఫ్టర్ వన్ ఒకదాని తర్వాత ఒకదాని కింద చేస్తాం. ఇప్పుడు దాకా అది అయిపోయింది. వీఆర్ డన్. కళ్యాణి హ్యాపీ, చేద్దాం అన్నది, నాకు కూడా హ్యాపీ. యా ఓకే. సో ఇప్పుడు కింటామణికి వెళ్ళాలి. వోల్కానో వ్యూ, కానీ అది జస్ట్ వ్యూ, దూరం నుండి గది వోల్కానో. ఫోటోలు రైస్ టెర్రస్ కి ఒకసారి టైం చూద్దాం ఎంత అన్నది. 40 minutes ఉందా? 40 minutes ఉంది, బట్ నువ్వు ఓన్లీ 40 minutes యాడ్ చేసుకో. పోవడానికి 40 minutes, రావడానికి 40 minutes. ఎందుకంటే అది
అటు పోయి మళ్ళీ రావాలి. మరి నెక్స్ట్ షాపింగ్ పోదాం అంటున్నాం. షాపింగ్ ఏంది అయ్యింది దాని బదులు. సో ఏ దేవుడే ఎక్కడైనా దేవుడే అన్న నమ్మకం ఉంటుంది కదా. సో అట్లా ఇది చేసినందుకు ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట. అండ్ ఆన్ ద వేలో టెంపుల్ దగ్గరనే చాలా ప్లేసెస్లలో ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ షాప్స్ ఉన్నాయి. 20K 10K 5K. సో మనం టూరిస్ట్లమని అలా తెలుస్తుంది కదా, రేట్లు పిచ్చ చెప్పారు. అండ్ మేము తెలియకనే కొన్ని ఏదో తక్కువ బార్గెన్ చేసుకుని తక్కువకి తీసుకున్నాం అనుకున్నాం, కానీ చాలా ఎక్కువ పెట్టే తీసుకున్నాం అనమాట. అంటే బికాస్ ఆఫ్ ద క్వాలిటీ చాలా నార్మల్వి. కశ్వి కోసం మాత్రమే షాపింగ్ చేసిన, నాకు ఏం షాపింగ్ లేకుండే, నాకు అలా ఏం తీసుకోవాలని లేదు. ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి కశ్వి కోసం ఇక్కడివి అన్నది తీసుకున్నా, గుర్తుండేలాగా ఒకటి తీసుకుందాం అనుకున్నా, కానీ అవి కూడా మస్తు ఎక్కువ రేట్లు పెట్టి తీసుకున్నాం. తర్వాత అర్థమైంది అక్కడేమో 100కు 3 అన్నది, ఇక్కడేమో 50 అన్నది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరు ఎర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. సో ఈ మిస్టేక్ మీరు చేయకుండా ఎప్పుడైనా వచ్చినప్పుడు బాలీలో ఈ టెంపుల్ దగ్గర షాపింగ్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు ఎంత కొన్నా 100K 3 రావాల్సినవి 500కు ఒకటి, ఇది 500కి ఒకటి. 500కు ఒకటి. ఇది ఆలోచించు, ఇక్కడికి వచ్చే టూరిస్టుల మీదనే డిపెండ్ అయ్యి ఇంతమంది ఏదో అంటే ఇది బాలీలో ఒక ప్లేస్ అంతే, ఈ ప్లేస్కి వచ్చేదాని మీద ఇంతమంది డిపెండ్ అయి ఉంటున్నారంటే దట్ ఈస్ క్రేజీ కదా. సో we are done with shopping. మా డ్రైవర్ కూపు వచ్చింది. Not only coffee, tea also. Tea also? Yeah, It's great. Yeah, you can buy that. పొద్దున మొత్తం ఏడు పిట్ల పెట్టుకున్నాడు, పన్నట్టున్నాడు ఇంతసేపు. తృప్తి అదొకటి. ఇప్పుడు మనం షాపింగ్ లేదని చెప్పినాం కదా, కమాన్ అంటాడు. టీ కర్రీ తీసుకోపోతే 10 నిమిషాలు, లెట్స్ డూ ఇట్. ఇప్పుడు కాఫీ షాప్కి వచ్చినాం. తర్వాత మేము ఒక కాఫీ ప్లాంటేషన్ అండ్ మేకింగ్ ప్లేస్కి వెళ్ళాం. ఇక్కడే పండించి వీటిని మాన్యువల్గా వాళ్ళే చేత్తోని కాల్చి దంచి చేస్తారని చెప్పేసి అన్నారు. ఇందులో ఉన్న స్పెషల్ కాఫీ ఏంటో తెలుసా, ఈ పర్టికులర్ యానిమల్తోని ఆ కాఫీ తినిపించి అది పుప్పు పోతుంది, మళ్ళీ అది కాఫీ గింజల్ని అది బాత్రూమ్ పోతే దాంతో కాఫీ పౌడర్ చేస్తారంట. అండ్ దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అంట అండ్ వరల్డ్ ఫేమస్ అంట. నాకు ఆ కాన్సెప్టే అర్థం కానీ నాకు అస్సలు నచ్చలే. ఎండ్ ఆఫ్ ద డే అసలు చీ అట్లా ఎట్లా అవుతారు అంటే, చీ ఏం లేదు, అది కాఫీ బీన్స్ తప్ప ఇంకేది తినదు, సో ఇట్స్ గుడ్ అని. నాకు తెలిసినంత వరకు బాడీ మెకానిజం మన తిన్న దాంట్లోకి వెళ్ళి వేస్ట్ని పప్పు రకంగా బయటకు వదులుతుంది అని. సో వేస్ట్ అని తెలిసిన తర్వాత దాన్ని ఎక్స్పెన్సివ్ అని కాఫీ అని తాగడం ఏంటో నాకు అర్థం కాలేదు అనమాట. సో అక్కడికైతే చాలామంది టూరిస్ట్ స్పాట్ అట్రాక్షన్ లాగా ఆగుతున్నారు, ట్రై చేస్తున్నారు. రకరకాల టీలు కాఫీలు అక్కడ ట్రై చేసి నచ్చింది వాళ్ళ షాప్ ఉంది, కొనుక్కోవచ్చు. బట్ నిజంగా వీళ్ళు చేస్తున్నారు అక్కడే, అంటే మొత్తం మెషినరీ లేకుండా చేతితో దంచుతున్నారని నాకు నమ్మాలనిపించలే. కార్తీక్ షాపింగ్ చేసే టైంలో అక్కడ స్టోర్లో కొనే టైంలో నేను బయట నిల్చుంటే అక్కడ ఆమె జనాలు వచ్చే వేలో ఎదురుగా పెట్టుకుందనమాట. వస్తున్నారు అని తెలిస్తే దంచుతుంది, లేకపోతే ఆపుతున్నట్టు అనిపించింది. సో ఐ డోంట్ నో, వాళ్ళ బిజినెస్ ఆఫ్ చేయాలని కాదు కానీ నాకైతే అట్లా చేస్తున్నట్టు అనిపించింది అనమాట. దాంట్లో ఒక కాఫీ టైప్ కార్తీక్కి నచ్చింది, సో అదైతే పర్చేస్ చేసినాము. అండ్ మీరు ఇలాంటి ఇందాక చెప్పిన కదా యానిమల్ పుప్పు నుండి చేసే ఇలాంటి కాఫీలు అలాంటి వెరైటీలు అని తెలిస్తే చేస్తారా? నేనైతే చెయ్య. వి వెంట్ టు కింటామణి వోల్కెనో. ఏంటిది ఇది? ఒక అగ్ని పర్వతాన్ని చూడడం లైవ్ ఇలా జనాలు అక్కడ బతుకుతారట. కార్తీక్ అడుగుతున్నాడు పేరు తెట్లా అని. పేలు తెట్లా కాదు నాన్న, సీ హియర్ ఆల్రెడీ బర్స్ట్ అయిపోయి ఎక్కడైతే బ్లాక్ దాకా ఉందో అక్కడ దాకా వచ్చింది లావా, ఒరిజినల్ లావా అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. సో అంతకుముందుకు అక్కడ ఇల్లులు ఉండుంటే వాళ్ళందరు ఇల్లులు కాలిపోయి ఉంటాయి. అవి ఇటీ కూడా మస్తు బ్యూటిఫుల్ ఉంది. కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం వ్యూ అమేజింగ్ ఉండే. మోర్ దెన్ ద వ్యూ, అంటే మౌంటైన్స్ మనం నార్మల్గా చూస్తాం కానీ దిస్ ఈజ్ ఏ వోల్కెనో, ఒక అగ్నిపర్వతం అన్న ఫీల్ డిఫరెంట్ ఉందన్నమాట. సో అట్లా వెళ్ళడం చూడడం వ్యూ అంతా చాలా బాగుంది. సో వెళ్ళింది మంచి పని అయింది అనిపించింది, నచ్చింది, చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు ఇప్పుడు క్రేజీ ఆలోచన ఫస్ట్ అయితే ఎరప్ట్ అయితే ఎట్లుంటుంది చూడాలి. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? సో వీఆర్ గోయింగ్ టు షేరే పంజాబ్. ఇవాళ ఫ్రైడే ఎట్లా కళ్యాణి ఒక పొద్దు అండ్ ఇట్స్ ప్యూర్ వెజ్. హోప్ యా, సో ఇట్స్ గోనా బి గుడ్ కాంబినేషన్. హోప్ఫుల్లీ ఛాయ్ అయితే మంచి ఉండాలి. ఏదో షేరే పంజాబ్ అని వస్తే ఎన్ని ఫ్లైస్ ఉన్నాయో వాడు చెప్తున్నాడు సింపుల్గా. అదేంటి వర్షాకాలం కదా ఫ్లైస్ ఉన్నాయంట.
ఆప్షన్ లేక ఛాయ్ కోసం వచ్చిన. ఛాయ్ మీద అయితే ఎట్లా దోమలు ఉండే కదా, వేడి వేడి. మసాలా తగులుతుంది, స్వీట్ తగులుతుంది, రిఫ్రెష్మెంట్. సో అట్లా వాల్కెనో, రైస్ టెర్రస్ అండ్ టెంపుల్ ఇవన్నీ షాపింగ్ అన్నీ కవర్ చేసేసుకొని అయితే ఇంటికి వచ్చేసినాము. అండ్ అలా మా డే 4 జరిగిందనమాట. సో ఫార్ గుడ్, బట్ ఇవాళ ఫుల్ టైర్డ్ అయిపోయినాం కంటిన్యూగా ఎవ్రీడే అయ్యేసరికి. సో నెక్స్ట్ డే ఉన్న ప్లాన్ని పోదామా లేదా అన్న డౌట్లో ఉండే అనమాట. ఎవెన్చువల్లీ వీ డిడ్ సంథింగ్ విచ్ నేను వచ్చినప్పుడు చేయాలనుకున్నది అనమాట. అంతా మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. Until then, take care, keep smiling, bye bye.